నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జీలుగు చెట్టుపడి ఇల్లు కోల్పోయిన బాధిత గిరిజన మహిళలకు ఆర్థిక సహాయం. ధార్మిక సంస్థల సేవా ప్రతినిధి డివిడి ప్రసాద్. గాలివాన బీభత్యానికి జీలుగు చెట్టు కూలి తాటాకు ఇంటిపై పడిపోవడంతో నిరుపేద గిరిజన మహిళ నిలువ నీడను కోల్పోయి దీనస్థితిలో ఉంది. దీంతో చలించిన ధార్మిక సేవా సంస్థల ప్రతినిధి డివిడి ప్రసాద్ దాతల సహకారంతో సమకూర్చిన నగదును శనివారం అందజేశారు. కుయ్యూరు మండలం కినపర్తి పంచాయతీ వలసంపేట గ్రామానికి చెందిన చదల శాంతమ్మకు డివిడి ప్రసాద్ సమకూర్చిన 6,500 నగదును గ్రామస్తుల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాటాకు ఇల్లు కూలిపోవడం, అదే సమయంలో తన కూతురును పురుటికి తీసుకొచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మాధ్యమాల ద్వారా తెలుసుకున్న దాతలు పై విధంగా స్పందించారన్నారు. ఈ నిరుపేద మహిళకు మరికొంతమంది దాతలు సహాయ సహకారాలు అందించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. అలాగే వలసంపేట గ్రామస్తులు అందరూ 2,000 రూపాయలు, 50 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దుచ్చరి చిట్టిబాబు, టీడీపీ నాయకులు లోత భీమరాజు, పోత్తూరు దేముడు, వైస్ సర్పంచ్ సడ్డా రమణ, పీసా కమిటీ మెంబర్ డోలా రమణ పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. దాతలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి ఇక్కడ శతల శాంతమ్మ గారు ఇంటి మీద మరి ఇక్కడ మొన్న జరిగినటువంటి గాలి వర్షానికి గాను మరి జీలుగు చెట్టు పడిపోయిందనే విషయాన్ని మనం వాట్సాప్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఆ వాట్సాప్ ద్వారా తెలియజేయడం కూడా పత్రికాముఖంగా కూడా మరి లవకోస గారు మనకు ఎంతో ట్రై చేశారు. మరి వాళ్ళు కూడా పత్రికలు పెట్టడం, దాన్ని నలుగురికి తెలియజేయడంతో కొంతమంది దాతలు మరి ఈ విషయంపై స్పందించడం జరిగింది. అలాగే జోగేశ్వరరావు గారు హోమియో వైద్యులు, వాళ్ళు ఒక 2,000 రూపాయలు. అలాగే వస్పరి ప్రభాకర్ గారు వాళ్ళది మాకవరమే, విశాఖపట్నంలో ఉంటారు ఆయన. అలాగే కలగుంట సీనయ్య గారు 500 రూపాయలు. సాంబశివరావు గారు మరి వాళ్ళు ఒక 500 రూపాయలు. అలాగే మారాల చంద్రమౌళి గారు వాళ్ళు ఒక 1,116. అలాగే సముద్రాల కిరణ్ కుమార్ గారు ఒక 1,116. ఈ విధంగా మనకు 6,132 రూపాయలు మరి విరాళంగా రావడం జరిగింది. దాన్ని ఈరోజు మరి ఎవరైతే ఈ నష్టపోయి ఉన్నారో ఆ కుటుంబానికి మరి పెద్దల సమక్షాన అందజేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఉండాలి. 10 మంది ఉండకపోతే నాకు ఏం చేయలేదు. 10 మంది ఉండాలి. అది ఇంకా నేను డబ్బులు మంది దీన్ని కూడా అడగలేదు. ఆ వీడియో చేస్తాం. ఓకే.